లోకం తీసుకెళ్తే యేసుక్రీస్తు. ఒకవేళ పాస్టర్ గారు నేను వెనకాల తీసుకెళ్ళిపోరు. పాస్టర్ గారికి అసలు దారి ఉంటుందని తెలియదు. హల్లెలూయా. నాకు డబ్బు అంటే మహా ఆశ. చర్చికి అట్లా పోయాం, దారి తెని లేదు, జీతాల సేవకి వెళ్ళాలని ఆశపడ్డాను. దేవుడు వెళ్ళొద్దని చెప్పినా కానీ ప్రయత్నాలు చేశాను. వాళ్ళు ఒక ఆయన అన్నాడు జీతాలు ఇప్పిస్తారు రండి అంటే వెళ్తే అతను లేడు ఆ రోజు. అలా ఆవిడ ఉంది, ఏమండి ఇందుకు వచ్చారన్న మీ ఆయన జీతం ఇప్పిస్తాడు అన్న. అది స్టార్టింగ్లోనే, కొత్తలోను. నా మగుడు నన్ను ఇంటికాడ కాపరం చేయకుండాను రోడ్లను తిరుగుతున్నాడు. అది దాసుడైపోయాడు ఆ పాస్టర్ గారికి. నువ్వు కూడా తిరుగుతావా అంది. వెళ్ళలేదు, వచ్చేసాం. ఇంకా బెమ్మ వచ్చి ఎలా బతకాలి. అప్పుడు రూపాయి పాలే ఇసువరు అప్పుడు చర్చిలో అని మళ్ళా ప్రయత్నం చేశాను. మళ్ళా ఇంటికి కళ్ళలోను దొర్లుతే ముళ్ళకంపల పడ్డాను. అప్పుడేమైంది, రెండోసారి ఆ బుద్ధి చెప్పినా వినలేదు. మళ్ళా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ముళ్ళకంపల పడ్డావు, నీ జీవితం అంతా ఏమైపోతావు, ముళ్ళకంపల శ్రమే అన్నట్టు చూపించారు 2. ఇంకా సైతం వాళ్ళని ప్రేరేపణ చేసి ఒక లిస్ట్ ఇచ్చుకుని వచ్చారు. హాస్టల్ పెట్టిస్తాము, మీకు జీతం ఇస్తాము అన్నారు. అయితే ఏంటి అన్న, ఈ స్థలం అంతా మా పేరు రాశాను అన్నారు. వీళ్ళు 2 ముందు అన్న. హల్లెలూయా. వీళ్ళు 2 అని చెప్పాను. 3 ఇంకొక గుంట నాకు వచ్చి ఏంటి ఇలాగే ఏం బతకగలరు, తింటా కూడా ఏం లేనట్టుంది పాపం మీకు, ఈ సత్య కూడా అంత ఉంది, నేను ఇప్పిస్తాను జీతం అన్నాడు. అంటే సాధారణంగా వంగంక సరైన దెబ్బ తగలాలి కదా. 4సారి తీసుకెళ్ళి 500 నెలకి ఇస్తామని పేర్లు రాసుకున్నారు. ఇంతకీ ఏంటి అన్న, లోదరని గ్రౌండ్లో మీటింగ్ జరిగితే కుర్చీలు వేయండి అన్నారు. లాస్ట్ పైన పట్టింది. నేను దొంగేసలు వేసాను. కుర్చీలు వేయమందరికి మంటలు వచ్చేసినాయి నాకు. వీడు కుర్చీలు అయితే నాకు 500 ఇస్తాడు నెలకి. ఆ కుర్చీలేసి పని అయితే నేను ఆ టైంలోనూ దేవుడి దగ్గర ప్రార్థన ఆయన ఇస్తాడు కదా, వేయవలసిన పని లేదు అని వచ్చేసా. హల్లెలూయా. దేవుడు ఆస్వాదించుకుంటా వచ్చాడు. ఏ జీతాలు లేవు, గొర్రెలు మేపుకుంటాను, గొర్రెలు ఇచ్చిన పాలు తాగుతా, అనుభవిస్తా ఉంటా. అదే అనుభవం నేర్చుకున్నా. హల్లెలూయా.